అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్టర్ సీఈఓ 11వ భాగము. రచయిత స్వర్ణ బొబ్బల గారు. లిప్సిక వచ్చి వాట్ హ్యాపెండ్ మామ్? ఆంటీకి కాల్ చేశావా? లంచ్కి వస్తున్నామని చెప్పావా అంది. చెప్పాను ఓకే అన్నారు అంది సుధా. థ్యాంక్ యూ మా, లవ్ యూ మామ్ అంటూ సైడ్ హగ్ చేసుకొని కిస్ చేసింది లిప్సిక. లిప్సిక బిహేవియర్ కొంచెం కూడా నచ్చకపోయినా తనని ఏమైనా అంటే సురేష్ ఊరుకోడు అనే ఒక్క కారణంతో సైలెంట్గా ఉండిపోయింది సుధా. సుధాతో మాట్లాడిన తర్వాత యశోద ఆలోచిస్తూ కూర్చుంది. చాలా రోజుల నుండి కాల్స్ ఏమీ చేయలేదు. సడన్గా ఈరోజు కాల్ చేసి లంచ్కి ఇన్వైట్ చేశారు. ఎందుకు? ఏం ఆలోచిస్తున్నారు? లిప్సికాకి క్రిష్కి ఇచ్చి మ్యారేజ్ చేద్దామని ప్లాన్లోనే ఉన్నట్టున్నారు. కానీ క్రిష్ అసలు ఒప్పుకోడు కదా. ఏదైతే అది అయ్యింది. వాళ్ళకి హోప్స్ పెంచడం కరెక్ట్ కాదు. ఈ సండే రోజు వాళ్ళతో మాట్లాడాలి అనుకుంది యశోద. నెక్స్ట్ డే క్రిష్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత 10 మినిట్స్ లేట్గా రాధ ఆఫీస్కి వచ్చింది. నాకు ఒక డౌట్, నా పిఏవి నువ్వా, నీకు పిఏని నేనా అన్నాడు క్రిష్ నొసలు ముడివేస్తూ. క్రిష్ వైపు చూసి అదేంటి సార్ అలా అడిగారు అంది రాధ. ఒక రోజైనా నాకన్నా ముందు నువ్వు ఆఫీస్కి వచ్చావా? రోజు నేను వచ్చిన తర్వాతే రావటమే. మళ్ళీ స్కూల్ పిల్లలు స్కూల్లో రీజన్స్ చెప్పినట్టు సిల్లీ రీజన్స్ ఒకటి చెప్తావు అన్నాడు క్రిష్. అవి నిజాలు సార్, సిల్లీ రీజన్స్ కాదు అంది రాధ. అదంతా నాకు అనవసరం. రేపటి నుండి నువ్వు టైంకి ఆఫీస్లో లేకపోతే హాఫ్ డే శాలరీ కట్ చేస్తానన్నాడు క్రిష్. ప్లీజ్ సార్, మీరు అలా అనకండి. నేను ఆఫీస్కి ఫాస్ట్గా రావడానికి చాలా ట్రై చేస్తాను. ఒకవేళ లేట్ అయితే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి, కానీ మీరు అలాంటి డెసిషన్ తీసుకోకండి అంది రాధ. ఇప్పుడు ఒకసారి అయితే ఓకే, రెగ్యులర్గా ఇలాగే వస్తే అస్సలు మాత్రం ఎక్స్క్యూజ్ చేయను అన్నాడు క్రిష్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ అంది రాధ. రాధ షెడ్యూల్ మొత్తం చెప్పిన తర్వాత ఈరోజు పార్టీ ఉంది కదా, ఆ పార్టీకి నువ్వు కూడా రావాలి అన్నాడు క్రిష్. సార్ అది, ఆ పార్టీకి నేనెందుకు సార్ అంది రాధ. నువ్వు నా పిఏ, నేను చెప్పినట్లు చెయ్యి, క్వశ్చన్స్ వేయకు నన్ను అన్నాడు క్రిష్. ఓకే సార్ అని తల ఊపి వెళ్ళి తన ప్లేస్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంది రాధ. ఆఫ్టర్నూన్ క్రిష్ రాధకి కాల్ చేసి తన క్యాబిన్కే పిలిచాడు. రాధ వెళ్ళి డోర్ నాక్ చేసింది. ఎస్ కమిన్ అన్నాడు క్రిష్. రాధ లోపలికి వెళ్ళి నిల్చోగానే, రాధ ఈరోజు పార్టీ ఉంది కదా, ఆ పార్టీకి నువ్వు వెస్ట్రన్ డ్రెస్ వేసుకోవాలి, అది కూడా చాలా స్టైలిష్గా ఉండాలి అన్నాడు క్రిష్. సార్ నాకు అలాంటి డ్రెస్సెస్ లేవు, నేను నార్మల్ డ్రెస్లోనే వేసుకుంటాను అంది రాధ. నా పిఏ అలా నార్మల్గా ఉంటే నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. సో నువ్వు నేను చెప్పిన లాంటి డ్రెస్ వేసుకోవాలి, లేదంటే షాపింగ్ చేద్దాం అన్నాడు క్రిష్. నో సార్, నాకు ఏ షాపింగ్ వద్దు. నేను పార్టీకైనా రాకుండా ఉంటాను, కానీ ఇప్పుడు షాపింగ్ చేయను అంది రాధ. డోంట్ ఆర్గ్యూ విత్ మీ, డూ వాట్ ఐ సే అన్నాడు కోపంగా క్రిష్. ఓకే సార్ అంది రాధ. ఈవినింగ్ షాపింగ్కి వెళ్దాం, నేనే బిల్ పే చేస్తానులే అన్నాడు క్రిష్. ఓకే సార్ అంది రాధ. ఆఫీస్ టైం కన్నా 1 అవర్ బిఫోర్ రాధకి కాల్ చేశాడు క్రిష్. షాపింగ్కి వెళ్దామని కాల్ చేస్తున్నాడేమో, నాకేమో అసలు ఇంట్రెస్ట్ లేదు, కానీ వెళ్ళక తప్పేలా లేదు. ఇంకా ఏం చేస్తామని ఫోన్ లిఫ్ట్ చేసింది రాధ. 10 మినిట్స్లో కింద ఉండాలి అని చెప్పి కాల్ కట్ చేశాడు క్రిష్. వీడు ఎక్కడ దొరికాడురా బాబు నాకు అని ఫోర్ హెడ్పై చెయ్యి వేసుకొని 2 మినిట్స్ అలాగే కూర్చొని వెంటనే రియలైజ్ అయ్యి, ఓ మై గాడ్, నేను ఇక్కడే టైం వేస్ట్ చేస్తున్నాను అని ఫాస్ట్గా తన థింగ్స్ అన్నీ సర్దుకొని కిందికి వెళ్ళిపోయింది రాధ. రాధ వచ్చేసరికి డ్రైవర్ పార్కింగ్ నుండి కార్ తీసుకొని వచ్చాడు. క్రిష్ కారులో కూర్చొని ఉన్నాడు. రాధ కూడా వెళ్ళి కారులో కూర్చోగానే డ్రైవర్ కారు స్టార్ట్ చేశాడు. 30 మినిట్స్లో కారు ఒక పెద్ద షాపింగ్ మాల్ ముందు ఆగింది. షాపింగ్ మాల్ని చూసి, సార్ ఇంత పెద్ద షాపింగ్ మాల్ అవసరమా అంది రాధ. రాధ వైపు ఒక లుక్ ఇచ్చాడు క్రిష్. వెంటనే సైలెంట్ అయిపోయి కారు దిగింది రాధ. క్రిష్ కూడా కారు దిగి షాపింగ్ మాల్లోకి వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే స్టాఫ్ అంతా వచ్చి, గుడ్ ఈవినింగ్ సార్, ఏం తీసుకుంటారు సార్, కూర్చోండి సార్ అని మర్యాదలు చేస్తూ ఉండటం చూసి అలాగే నోరు తెరిచింది రాధ. క్రిష్ రాధని చూడగానే వెంటనే నార్మల్ అయ్యి డ్రెస్సెస్ చూడటం స్టార్ట్ చేసింది. తన సెలెక్ట్ అయిన డ్రెస్సెస్ని చూసి ఒక సేల్స్ గర్ల్ని పిలిచి తనకి ఎలాంటి డ్రెస్సెస్ చూపించాలో చెప్పాడు క్రిష్. ఓకే సార్ అని రాధ దగ్గరికి వెళ్ళి, మేడం మీకు నేను డ్రెస్సెస్ చూపిస్తాను రండి అని అంది. ఈ డ్రెస్సెస్ బాగానే ఉన్నాయి కదా అంది రాధ. నో మ్యామ్, సార్ మీకు వేరే డ్రెస్సెస్ చూపించమని చెప్పారు, మీరు రండి నేను మీకు చూపిస్తాను అని రాధను తనతో పాటు తీసుకువెళ్ళింది సేల్స్ గర్ల్. ఆ అమ్మాయి చూపించే డ్రెస్సెస్ చూసి, నో నాకు ఇవి వద్దు అంది రాధ. మ్యామ్, సార్ మీకు ఈ డ్రెస్సెస్ చూపించమని చెప్పారు, ఇందులో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. అది సేల్స్ గర్ల్ డ్రెస్సెస్ని చూస్తూ, వీటి బిల్లు ఉంది కానీ డ్రెస్ ఎక్కడుంది అంది రాధ. అనగానే సేల్స్ గర్ల్ ఒక స్మైల్ ఇచ్చి, మీరు ట్రై చేయండి, మీకు చాలా బాగుంటాయి అని అంది.
సేల్స్ గర్ల్ వైపు చూసి ఇంకా ఏమీ మాట్లాడకుండా డ్రెస్సెస్ అన్నీ అక్కడే పెట్టేసి క్రిష్ దగ్గరికి వెళ్ళింది. ఏం జరిగింది అన్నట్లుగా చూశాడు క్రిష్. నాకు ఆ డ్రెస్సెస్ వద్దు సార్. నాకు అందులో ఒకటి కూడా నచ్చలేదు అంది రాధ. క్రిష్ వెళ్ళి 10 డ్రెస్సెస్ సెలెక్ట్ చేసి తీసుకొని వచ్చాడు. అవి చూసి ఎందుకు అంది రాధ. నువ్వు రెగ్యులర్గా ఆఫీస్కి ఈ డ్రెస్సెస్లోనే రావాలి అన్నాడు క్రిష్. వాట్ అంది గట్టిగా. హే ఎందుకు అలా అరుస్తున్నావు అన్నాడు క్రిష్ కోపంగా. నేను రెగ్యులర్గా ఈ డ్రెస్సులు వేసుకోవాలా? నేను వేసుకోను అంది రాధ. నా పిఏ అంటే ఇలాగే ఉండాలి అన్నాడు క్రిష్. రాధ ఏదో మాట్లాడేలోపు అందరూ వాళ్ళనే చూడటం గమనించిన క్రిష్ సైలెంట్గా డ్రెస్సెస్ రాధకి ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సైలెంట్గా డ్రెస్సెస్ని తీసుకొని క్రిష్ని ఫాలో అయింది రాధ. బయటకు రాగానే బస్ స్టాప్కి వెళ్ళబోయింది రాధ. ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు క్రిష్. బస్ స్టాప్కి వెళ్తున్నాను సార్. ఇంటికి వెళ్ళాలి కదా అంది రాధ. నువ్వు బస్ స్టాప్కి వెళ్ళి బస్సు వచ్చి నువ్వు వెళ్ళి రెడీ అయ్యేలోపు పార్టీ కూడా అయిపోతుంది. నేను డ్రాప్ చేస్తానులే అన్నాడు క్రిష్. అయ్యో మీకెందుకు సార్ శ్రమ, నేను వెళ్ళిపోతాను అంది రాధ. నేనేమి నిన్ను ఎత్తుకొని తీసుకెళ్లటం లేదు కదా, నాకేమి శ్రమ లేదు. సైలెంట్గా వచ్చి కారులో కూర్చో అన్నాడు క్రిష్. డ్రైవర్ కారు తీసుకొని రావడంతో రాధ కారు ఎక్కింది. క్రిష్కి కాల్ వస్తే మాట్లాడుతూ పక్కనకి వెళ్ళాడు. అవును డ్రెస్సెస్ తీసుకున్నాం కానీ బిల్ పే చేయలేదు. వాళ్ళెలా వదిలేశారు అంది రాధ చిన్నగా. షాప్ సార్ వాళ్ళదే అమ్మా అన్నాడు డ్రైవర్. అవునా అంది రాధ. క్రిష్ కాల్ మాట్లాడటం కంప్లీట్ చేసి వచ్చి కారులో కూర్చున్నాడు. రాధని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మనం వెళ్దాం అన్నాడు క్రిష్. ఓకే సార్. మేడం అడ్రస్ చెప్పండి అన్నాడు డ్రైవర్. రాధ అడ్రస్ చెప్తూ ఉంటే తీసుకుని వెళ్ళాడు డ్రైవర్. ఆశ్రమం ముందు వెళ్ళిన తర్వాత కారు దిగింది రాధ. థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఒక అడుగు ముందుకు వేయగానే వెయిట్ అన్నాడు క్రిష్. వెనుకకు తిరిగి ఏంటి సార్ అంది రాధ. 30 మినిట్స్లో రెడీ అయి ఉండు, డ్రైవర్ వచ్చి పిక్ చేసుకుంటాడు అన్నాడు క్రిష్. ఏం చెప్పినా తను వినడు అని అనుకొని ఓకే సార్ అంది రాధ. రాధ లోపలికి వెళ్ళి కవర్స్ అన్ని పక్కన వేసి బెడ్పై కూర్చొని 2 హ్యాండ్స్తో తల పట్టుకుంది. ప్రసన్న చూసి అయ్యో ఏమైంది అలా ఉన్నావు, ఈ కవర్స్ అన్నీ ఏంటి అని అడిగింది. అంతా నా కర్మ అంది రాధ. ప్రసన్న కనుబొమ్మలు ముడివేస్తూ ఏం జరిగిందో సరిగ్గా చెప్పవే అంది రాధ. జరిగింది మొత్తం చెప్పింది రాధ. జనరేషన్కి తగ్గట్టు మనం కూడా చేంజ్ అవ్వాలి కదా, నువ్వు వెళ్తున్న పార్టీ అలాంటిది కాబట్టి అలాగే డ్రెస్ చేసుకోవాలి, అందులో తప్పేముంది అంది ప్రసన్న. రాధ కోపంగా చూసింది ప్రసన్నను. రాధ కోపం చూసి ప్రసన్న సైలెంట్గా అక్కడ నుండి బయటికి వెళ్ళిపోయింది. ఒక 10 మినిట్స్ అలాగే కూర్చొని టైం అవుతూ ఉండటంతో లేచి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆ డ్రెస్ వేసుకొని రూమ్లోకి వచ్చింది రాధ. అప్పటికి చాలాసేపు అవడంతో ప్రసన్న మళ్ళీ రూమ్ దగ్గరకు వచ్చి రూమ్ డోర్ని ఎంత కొడుతున్నా రాధ ఓపెన్ చేయలేదు. ఒసే ఏమైందో ఏంటో ఓపెన్ చేయవే, నాకు భయమేస్తుంది, ప్లీజ్ ఓపెన్ చేయవే, నాకు టెన్షన్గా ఉంది అంది ప్రసన్న. ప్రసన్న కంగారు మాట్లాడటం విని మెల్లగా డోర్ ఓపెన్ చేసి డోర్ వెనకాల నిలబడింది రాధ. ప్రసన్న రూమ్లోకి వచ్చి మొత్తం చూసి ఎక్కడున్నావే అంటూ డోర్ వెనకాల చూసేసరికి అక్కడ రాధ నిలబడి ఉండటం చూసి అలాగే ఫ్రీజ్ అయిపోయింది ప్రసన్న. ప్రసన్న తనని వింతగా చూస్తూ తనని తన బాడీని కవర్ చేసుకోవటానికి ట్రై చేసింది రాధ. వావ్ ఏమున్నావే డార్లింగ్, నేనే గనుక అబ్బాయిని అయితే ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకునేదాన్ని అంది ప్రసన్న. హే చిప్ ఆపవే అంది రాధ. అప్పటికే క్రిష్ కార్ పంపించడంతో రాధ తన బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయింది. పబ్లిక్కి వెళ్ళాలంటే చాలా భయంగా అనిపిస్తుంది రాధకి. అలాంటిది ప్లేస్కి ఎప్పుడు వెళ్ళలేదు, అలాంటి డ్రెస్ ఎప్పుడు వేసుకోలేదు. ఫస్ట్ టైం అలా వెళ్ళాలంటే ఏదోలా అనిపించి కారు కూడా దిగకుండా కారులోనే కూర్చొని ఉంది. క్రిష్ రాధకి కాల్ చేశాడు. రాధ ఫోన్ చూస్తూ కూడా కాల్ లిఫ్ట్ చేయలేదు. రాధ లిఫ్ట్ చేయకపోవడంతో డ్రైవర్కి కాల్ చేశాడు క్రిష్. ఇప్పుడే వచ్చాను సార్ అన్నాడు డ్రైవర్. ఓకే ఫాస్ట్గా రమ్మని చెప్పు, నేను ఇక్కడే వెయిట్ చేస్తున్నాను, ఇద్దరం కలిసి ఒకేసారి వెళ్తామన్నాడు క్రిష్. ఓకే సార్ అని చెప్పి కాల్ కట్ చేసి మేడం సార్ మీకోసం వెయిట్ చేస్తున్నారు, ప్లీజ్ మేడం వెళ్ళండి అన్నాడు డ్రైవర్. ఓకే అని చెప్పి కారు దిగి క్రిష్ దగ్గరకు వెళ్ళింది రాధ. ట్యూబ్ టాప్, మినీ స్కర్ట్, ఒక చేతికి వాచ్, మరొక చేతికి బ్రాస్లెట్, ఫెదర్ రింగ్స్, బేబీ పింక్ కలర్ లిప్స్టిక్, హై హీల్స్ వేసుకొని హాట్గా కనిపిస్తున్న రాధ రాగానే అలాగే చూస్తూ ఉండిపోయాడు క్రిష్. క్రిష్ తనని అలా చూడటం చాలా ఇబ్బందిగా అనిపించింది రాధకి. సార్ అని పిలిచింది చిన్నగా. కానీ అది క్రిష్కి వినిపించలేదు. సార్ లోపలికి వెళ్దామా అని మళ్ళీ అడిగింది రాధ. ఓకే వెళ్దాం రా అన్నాడు క్రిష్. క్రిష్తో కలిసి లోపలికి ఎంటర్ అయ్యింది. ఓ గాడ్, నేను తనపై రివెంజ్ తీసుకుందామనుకొని ఏదో ప్లాన్ చేస్తే తను నాకు పిచ్చెక్కేస్తుంది, ఇప్పుడు ఏం చెయ్యాలి అనుకున్నాడు క్రిష్. క్రిష్ ఏదో ఆలోచిస్తూ ఉండటం చూసి ఏమైనా ప్రాబ్లమా అంది రాధ. ఏం లేదు అన్నాడు క్రిష్. ఓకే సార్ అంది రాధ. క్రిష్ ఫ్రెండ్ బర్త్డే పార్టీ క్లబ్లో ఇస్తాను అనడంతో రాధని తీసుకొని వెళ్ళాడు క్రిష్. కార్తీక్ కూడా ఆ పార్టీకి వచ్చాడు. అప్పటికే అందరూ వచ్చే క్రిష్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. క్రిష్తో పాటు వస్తున్న రాధను చూసి అందరూ అలాగే నోరు తెరుచుకొని
చూస్తూ ఉండిపోయారు. కార్తీక్కి క్రిష్పై చాలా కోపం వచ్చింది. క్రిష్ కార్తీక్ని చూసి కూడా చూడనట్లుగా మిగతా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్నాడు. రాధకి అన్ఈజీగా ఉంది అని అర్థం చేసుకుని కార్తీక్ రాధ దగ్గరకు వచ్చి ఐఎమ్ సారీ రాధ అన్నాడు. మీరెందుకు సార్ సారీ చెప్తున్నారు అంది రాధ. నీకు ఇక్కడ ఉండటం ఇష్టం లేకపోతే వెళ్ళిపో, నేను వాడికి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాను అన్నాడు కార్తీక్. ఓకే సార్, నాకేదైనా ప్రాబ్లం అనిపిస్తే వెళ్ళిపోతాను అంది రాధ. తను అలా ఎందుకు అన్నది అర్థం చేసుకున్న కార్తీక్ ఇంకేమీ అనకుండా సైలెంట్గా ఉండిపోయాడు. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అందరూ డ్రింక్ చేశారు. తర్వాత అందరూ డాన్స్ చేయటం స్టార్ట్ చేశారు. క్రిష్ ఫ్రెండ్స్లో ఒకరు రాధను తనతో పాటు డాన్స్ చేయమని అడిగితే నో, నాకు డాన్స్ రాదు, మీరు చేస్తూ ఉండండి, నేను చూస్తాను అంది రాధ. సరే అని అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కార్తీక్ జ్యూస్ తీసుకొని వచ్చి రాధకి ఇచ్చాడు. రాధ జ్యూస్ గ్లాస్ తీసుకుంటూ ఉంటే చేయి జారిపోయి జ్యూస్ తన మీద పడిపోయింది. అయ్యో సారీ రాధ, నేను కావాలని చేయలేదు అన్నాడు కార్తీక్. అయ్యో మీరేం చేయలేదు కదా సార్, నా చేయి జారిపోయి పడిపోయింది సార్, నేను క్లీన్ చేసుకొని వస్తాను అని వాష్రూమ్ సైడ్ వెళ్ళింది రాధ. రాధను చూసినప్పటి నుండి కూడా తనతో మాట్లాడకుండా, తన దగ్గరికి వెళ్లకుండా దూరంగా ఉంటూ వచ్చాడు క్రిష్. పార్టీలో కూడా మొత్తం అబ్జర్వ్ చేస్తూ రాధతో మాట్లాడినా, తన దగ్గరికి వెళ్ళినా తనని ఏమైనా చేస్తానేమో అనుకొని తనకి దూరంగా ఉన్నాడు క్రిష్. రాధ వాష్రూమ్ సైడ్ వెళ్తూ ఉంటే ఒక పర్సన్ రాధకు డాష్ ఇచ్చాడు. ఏ మిస్టర్, చూసుకొని నడు అంది రాధ. ఓకే, చూసుకొని నడుస్తానంటూ కొంచెం ముందుకు వెళ్ళిన వాడు మళ్ళీ వెనుకకు వచ్చి రాధకి మళ్ళీ డాష్ ఇచ్చాడు. యూ ఈడియట్ అంటూ కొట్టడానికి చెయ్యి లేపింది రాధ. రాధ చేతిని తన చేతితో పట్టుకొని కళ్ళతోనే రాధని మొత్తం స్కాన్ చేసి అబ్బా ఏమున్నావే అన్నాడు అతను. హే, మైండ్ యువర్ లాంగ్వేజ్, ఏం మాట్లాడుతున్నావు, నీకు ఏమైనా అర్థమవుతుందా, వదలరా అంది రాధ. రాధని నీ పని నువ్వు చూసుకోవాలి, ఇతర విషయాల్లో జోక్యం చేసుకుంటే ఎందుకు, ఇప్పుడు నిన్ను ఏమైనా చేస్తే ఎవరు వచ్చి అడ్డుకుంటారో నేను చూస్తాను, రావే అంటూ చెయ్యి పట్టుకొని లాక్కెళ్ళబోయాడు అతను. రాధని అక్కడ అందరూ ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. రాధని పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. పబ్ బ్యాక్ సైడ్ రూమ్స్ ఉన్నాయి. ఆ రూమ్లోకి అతడు రాధని తీసుకుని వెళ్తున్నాడు. అక్కడ రూమ్స్ ఉన్నాయన్న విషయం ఎవరికీ తెలియదు. రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాగ్నెట్స్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం ఆ రూమ్స్ని యూజ్ చేసుకుంటారు. ఏ వదులు అని అరుస్తూనే ఉంది రాధ. కానీ తన అరుపులు ఎవరికీ వినిపించటం లేదు. కార్తీక్ రాధ కోసం చూస్తూనే ఉన్నాడు. చాలాసేపు అయింది వెళ్ళి, ఇంకా రావటం లేదు ఏంటి అనుకొని క్రిష్ వైపు చూశాడు. ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ బిజీగా ఉన్నాడు. వీడు అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చినట్లు, ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నట్లు అనుకొని కోపంగా క్రిష్ దగ్గరికి వెళ్ళి నీకేమైనా బ్రెయిన్ ఉందా, నువ్వేం చేస్తున్నావు, నీకేమైనా అర్థమవుతుందా అన్నాడు కోపంగా. అరే ఏంట్రా నీ గోలా అన్నాడు క్రిష్. నువ్వు అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావు, ఏమీ పట్టనట్టు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అన్నాడు కార్తీక్. అమ్మాయి చాలా అనీజీగా ఫీల్ అవుతుంది, వాష్రూమ్కి వెళ్ళింది, చాలాసేపు అయ్యింది, ఇప్పటి వరకు రాలేదు అన్నాడు కార్తీక్. తనే వస్తుందిలే, ఏమైనా తప్పిపోతుందా ఏంటి, తనేం కిడ్ కాదు కదా అన్నాడు క్రిష్. తనని లాక్కొని వెళ్తుంటే అరే ఎవడ్రా నువ్వు అసలు అని అరిచింది రాధ. మా అన్నని అరెస్ట్ చేయించింది నువ్వే కదా అన్నాడు అతను. మీ అన్నని నేనెందుకు అరెస్ట్ చేయించాను అంది రాధ. ఆ రోజు హోటల్ రూమ్లో మా అన్నని పోలీసులకి అప్పగించావు కదా అన్నాడు అతను. తను తప్పు చేశాడు కాబట్టి అలా చేశాను, నువ్వు కూడా అదే తప్పు చేయాలని చూస్తున్నావు, నిన్ను కూడా వదిలిపెట్టను అంది రాధ. నువ్వేం చేస్తావో నేను కూడా చూస్తానురా అంటూ లాక్కొని వెళ్ళి రూమ్లో బెడ్ పైన పడేసి డోర్ లాక్ చేయడానికి వెళ్ళాడు అతను. డోర్ దగ్గర నుండి గాల్లో ఎగిరి కింద పడిపోయాడు అతను. ఏం జరిగిందో రాధకి అర్థం అవ్వలేదు. తను ఎలా పడిపోయాడు తనకి కూడా అర్థం అవ్వక దిక్కులు చూస్తూ లేచి నిల్చోటానికి ట్రై చేశాడు అతను.